మొట్టమొదట సాయి శ్రీనివాస్ గారు తమరితో మొదలు పెడుతున్నాం. తమరి ప్రయాణం బాబా వారితో ఎలా మొదలైంది అసలు? నేను ఒక సామాన్యమైనటువంటి ఒక ఇంజనీర్గా ఒక ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాకు తెలిసినటువంటి మిత్రుడు, నా స్నేహితుడు, నా క్లాస్మేట్ ప్రతిరోజు కూడా బాబావారి యొక్క సేజహారతికి వెళుతూ ఉండేవాడు. వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళేవాడు. అతను రేపు వెళ్ళకపోతే ఇవాళే 2 సార్లు వెళ్ళి బాబా దగ్గరికి అటెండెన్స్ వేయించుకొని ప్రసాదం రేపటిది కూడా ఇచ్చి వెళ్ళేవాడు. నేను అతనితో క్యాజువల్గా అనమాట, ఏంటి మీ బాబాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అలా రోజు వెళ్తే ఏమన్నా జరుగుతుందా అని మామూలుగా ఆ వయసులో సరదాగా మాట్లాడుకుంటాం కదా, అట్లా మాట్లాడాను. ఒక్కసారి మా బాబా దగ్గరికి వచ్చి చూడు, మా బాబా అంటే ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. తనతో పాటు నేను ఆ రోజు సేజహారతికి వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రసాదం వినగానే సేజహారతి ప్రారంభం. సేజహారతి వింటూ ఉన్నాను. సేజహారతి అందరూ పాడుతున్నారు. నాకు అసలు బాబా గారు సేజహారతి అంటే ఏంటో తెలియదు. బాబా పాడుతున్నప్పుడు వీళ్ళందరూ తన్మయతంతో పాడుతున్నారు. నేను బాబా వైపు చూస్తున్నా. బాబా కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం తలుచుకుంటే నాకు ఈరోజు కూడా అశ్రునయనాలు వస్తాయి. ఎందుకంటే బాబా నన్ను ఏదో పిలుచుకొని నాతో ఒక ఆత్మీయంగా పలకరించినట్టుగా నాకు భావన కలిగింది. ఇంకా ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు సేజహారతికి వెళ్ళాను. అబ్బా, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సేజహారతికి వెళ్ళాను. అలా నేను బాబాకి దగ్గర అవటానికి ఆ సేజహారతి ప్రధాన కారణమైంది. తర్వాత బాబా సచ్చరిత్రని తీసుకొని సచ్చరిత్ర చదివి ఈ సచ్చరిత్రలో ఉన్నటువంటి అంశాలు నేను అన్వయం చేసుకుంటూ నా జీవితంలో ఈ సచ్చరిత్ర ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ సచ్చరిత్ర అందరికీ అవసరమని బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ మానవత్వమే సాయితత్వంగా, బాబా ప్రచారకుడిగా, బాబా భక్తుడిగా, బాబా సేవకుడిగా ఈ జీవితాన్ని ప్రయాణం కొనసాగిస్తున్నారు. చాలా బాగుందండి. మీరు మీ కళ్ళలో ఉద్వేగం చూస్తూ ఉంటే భక్తులకి, వాళ్ళు చూస్తున్న వాళ్ళకి చాలా మందికి అదే భావన కలుగుతుంది. ఖచ్చితంగా. నిజంగా అంటే కుటుంబ పరంగా కొన్ని నమ్మకాలు వస్తాయి, కానీ నిజంగా మనసులోంచి పుట్టుకొచ్చే ఒక నమ్మకం ఏంటంటే షిరిడి సాయిబాబా వారి పట్ల ఉండే ఒక భక్తి. తమరు చెప్పండి సార్ ధనంజయ్ గారు, ఈ ఆలయం కట్టడం వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఎలా కలిగింది మీకు ఆ సంకల్పం? సాయిరామ్, నా పేరు మంచికంటి ధనంజయ, చింతపల్లి గ్రామం, నల్గొండ జిల్లా. మా గ్రామంలో చిన్న ఆలయాన్ని నిర్మించాలనుకొని అందరం మా మిత్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరం కలిసి నిర్ణయించుకొని ఆ గ్రామం వరకే ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ అది అనుకున్న సమయానికే ఊహించని రీతిలో బాబా అంటారు, నాకు ఒకటి ఇచ్చి చూడు నేను 10 ఇస్తాను అన్నట్టుగా అనుకున్న దానికంటే 10 రెట్లుగా అనుకున్న సమయానికే నిర్మాణం చేసుకొని అద్భుతంగా షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి మన చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిలిపించుకొని ఒక భక్తి అందరి మనసుల్లో నింపాడు. ఎంతోమంది భక్తులను అక్కడికి పిలిపించుకొని ఈరోజు 2వ షిరిడిగా, తెలంగాణలో 2వ షిరిడిగా చింతపల్లి సాయి సన్నిధి పేరు ప్రఖ్యాతులు పొందింది అంటే అది ఓన్లీ బాబా. ఎందుకంటే చిన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల వేలాది గ్రామాలలో భక్తి పారవశ్యాన్ని నింపి అందరినీ అక్కున చేర్చుకొని వారి కోరికలను తీర్చి ముందుకెళ్తున్నాడు. ఇది సత్యం. అలాగే దానికి తోడుగా సుమారు 450 గోమాతలు కూడా మన సాయి సన్నిధిలో ఉన్నాయి. చక్కగా నాకు తెలిసి గొప్పతనం కోసం కాదు కానీ సకల దేవతలకు అక్కడ పూజలు జరుగుతాయి. ఎందుకంటే ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా సాయినాథుడు చక్కగా నిర్వహించుకొని భక్తులను పరవశింపజేస్తూ మాకు ఆ అవకాశాన్ని ఇస్తూ మా ట్రస్ట్కు, మా ట్రస్ట్ సభ్యులకు అటువంటి అవకాశాన్ని ఇచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞుడు. మీరు అద్భుతమైన ప్రసాదం, అన్ని ఆశీస్సులు తీసుకుని వాళ్ళ స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా నమస్కారాలు, ధన్యవాదాలండి. అలాగే ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు చాలా సరళమైన విషయాలు బోధించారు బాబావారు. శ్రద్ధ, సబురి ఇలాంటి సరళమైన విషయాలు బోధించి మానవత్వాన్ని చెప్పి, అలాగే కులాలకి మతాలకి అతీతమైన ఒక 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 మనిషికి సంబంధించిన అనుబంధాన్ని నేర్పించిన బాబావారి పట్ల ఎందుకు ఈరోజు విమర్శలు వస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. మీరు వేసిన ప్రశ్న నాకు మొదట ఉండి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఎవరినైనా నెగిటివ్గా కానీ మాట్లాడాలంటే ఆ వ్యక్తులు ఏదైనా ఉండాలి. అసలు అది అద్భుతమైన పరమాత్మ స్వరూపం సాయిబాబా. మీరు అన్నట్టుగా
మానవులందరూ ప్రశాంతంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరు అందరి కోసం, అందరూ ఒకరి కోసం అనేటువంటిది సాయిబాబా అవును. ప్రధానమైన సిద్ధాంతం. అయితే నేను గమనించిన మీద నాకు అర్థమైంది ఒకటేనండి, మొట్టమొదటిది మనిషిలో సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలే దీనికి కారణం. అంటే నేను గమనించినంత వరకు ఈ రోజున సాయిబాబా అంటే యావత్ ప్రపంచం అంతా కూడా జేజేలు పలుకుతా ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క అఖండమైనటువంటి శక్తి ఆయనది. ఎవరు అడిగినా కూడా కాదనకుండా వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయనేది కోటాను కోట్ల భక్తుల యొక్క అనుభవం కాదనలేంది, ఒకళ్ళిద్దరు కాదు. మరి ఇంచుమించుగా తిరుపతి వెంకటేశ్వర, మన కలియుగ వైకుంఠ దైవం తిరుపతి వెంకటేశ్వర, అవును. నెక్స్ట్ ఎవరండి అంటే సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు. ఏమండి? అయితే ఆయన వేషధారణ, ఒక మహాత్ముని అర్థం చేసుకోవడం కష్టం అండి. మనం మన పిల్లల్ని అర్థం చేసుకోలేం, మన చుట్టుపక్కల స్నేహితులను అర్థం చేసుకోలేం. ఒక మహాత్ముని యొక్క చర్యలు, వారి భాష, వారి యొక్క రూపం అర్థం చేసుకోవడానికి ఉపాసన కావాలి. అంటే వారి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే నీ హృదయంలో వారు, వారి హృదయంలో ఉంటే తప్ప ఆ మహాత్ముడి నుంచి చెప్పడం కష్టం. సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలతో ఈయన చూస్తేనేమో ఇట్లా ఉన్నారు, అది అర్థం కాక అజ్ఞానంతో, ఒకటి రెండు ఈర్ష్యాద్వేషాల వల్ల అయ్యో ఇదేదో మన మతానికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నటువంటి అపోహతో చేత, భయం చేత చేస్తున్నటువంటి అజ్ఞాన చర్య తప్ప, నేను బాగా దగ్గరుండి గమనించిన వాడిని. ఆ ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు చెప్పి చివరికి షిరిడి నుంచి CEO గారు వస్తే వారితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చ చేసి దాన్ని విపులంగా కూడా చేర్చాను. అతి కొద్ది కాలంలో మీకు తెలుగులో కూడా దాంతో వస్తుంది, ఆ సందేహాలు కూడా ఉండవు. అట్లా మనం అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేసాం, వాళ్ళకి ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ ఉందో అని కూడా. అయితే నాకు ఇంకోటి అర్థమైందండి, తెలియక చెప్పేవాడికి చెప్తే అర్థం చేసుకోవాలి. అవును. అలా అనిపించలా. వీళ్ళు కేవలం కావాలని ద్వేషంతో ఊరికే అక్కడ వాళ్ళు చెప్పేదానికి ఎటువంటి సబ్స్టాన్షియల్ ప్రూఫ్ అనేది ఏం లేదండి. అవును. వీళ్ళు చేసే ప్రచారాలకు కూడా ఈ రోజున ఆశ్చర్యం వేస్తుంది. సాయిబాబా భౌతిక దేహంతో ఉండంగా ఆనాడును దాసగణ మహారాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అసలు సాయిబాబా ఎక్కడ వాడని కనుక్కోవడానికి 3 సంవత్సరాలు స్పెండ్ చేశాడండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అతని వల్ల కాల. ఇది కాక కపర్దే అనే భక్తులు వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి డౌట్ వచ్చింది, అసలు ఈయన ఎవరు? కపర్దే చాలా పెద్దవాడు, బాలగంగాధర్ తిలక్ రైట్ హ్యాండ్, అతను ఆ నిఘా ఉంది తిలక్ మీద. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ యాక్టివేట్ అయ్యి అసలు ఈయన ఎవరు, ఈయన దగ్గరికి రాజకీయ నాయకులు ఎందుకు వస్తున్నారు, ఈయన గురించి ఏంటి, ఫుల్ ఎంక్వైరీ. బ్రిటిష్ వాళ్ళ ఎంక్వైరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఎంక్వైరీ వేశారు. వాళ్ళు మొత్తం చూసి ఆ ఎంక్వైరీ వేసిన మనిషి ఒకటి చెప్పాడు ఏంటంటే, సాయిబాబా గురించి నాకు తెలిసింది 2 అంశాలు మీకు రిపోర్ట్లో ఇస్తున్నా అని చెప్పి, సాయిబాబా మొదటిది ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టేశారు ఆయన. స్త్రీని ధనాన్ని జయించినటువంటి మహాత్ముడు ఆయన. అంతకు తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ కోటాను కోట్ల మంది సాయిబాబా పాదాక్రాంతం అవుతున్నారు. ఎవరండి వాళ్ళంతా? అవును. మహా దీక్షితులు, మహాపండితులు, మేధావులు, జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్, బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా. కాబట్టి ఇంతకు మించి అంటే ఆ రోజున బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు ఆయన ఎక్కడి నుంచో. ఇంతకన్నా మించి సాయిబాబాని మొట్టమొదటి నుంచి ప్రేమగా వెతికి అన్నం పెట్టిన తల్లి బైజామాయి. ఆమె చాలాసార్లు అడిగింది సాయిబాబాని, బాబా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తమ్ముడు అని పిలిచేది. అంటే బాబా ఒకే మాట చెప్పారు, మై బహుత్ దూర్ సే ఆయా. ఎవరికి అర్థం అవుతుందండి? కాబట్టి ఒకటి ఈర్ష్యాద్వేషం, 2 అజ్ఞానం తెలియని తనకు తప్ప నాకైతే ఇంకొక కారణం అయితే కనిపించట్లేదు బాబాని అపార్థం చేసుకోవడానికి.